హలో ఆల్, నేను మీ లోహిత నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పార్కిల్స్ ఇన్ హోమ్. ఇవాళ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాం. ఇడ్లీని ఎప్పుడు ప్లెయిన్ గానేనా, మసాలా ఇడ్లీని ట్రై చేద్దాం, అది కూడా గుంటూరు ఇడ్లీ పొడితో. స్పార్కిల్స్ ఇన్ హోమ్ ని కంటిన్యూస్ గా ఫాలో అయ్యే వాళ్ళకి గుంటూరు ఇడ్లీ ఐడియా ఉంది కదా, అందులో మనం చేసిన పొడిని ఇక్కడ యూజ్ చేసుకొని మసాలా ఇడ్లీని చేద్దాం. ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం ఈ పొడిని మళ్ళా చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ముందుగా ఇడ్లీ పొడి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి పావు కప్పు నువ్వుల్ని యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. సిమ్ లో పెట్టుకొని నువ్వుల్ని వేయించుకోవాలని గుర్తుపెట్టుకోండి, లేకపోతే నువ్వులు తొందరగా మాడిపోతాయి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. కావాల్సినంత యూజ్ చేసుకొని మిగతాదంతా ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మసాలా ఇడ్లీ ప్రిపరేషన్. దానికోసం ఒక తవ్వ కానీ ఫ్లాట్ గా ఉన్న కడాయి కానీ తీసుకొని అరకప్పు బటర్ ని యాడ్ చేసుకోండి. ఆయిల్ ని యాడ్ చేయొద్దు, గీని యాడ్ చేయొద్దు, ఓన్లీ బటర్ ని. బటర్ వేసిన వెమ్మటే ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని, అరకప్పు టమాటాలని, 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోండి. బటర్ కరగటం, ఉల్లిపాయలు వేగటం, టమాటాలు మెత్తపడటం, పచ్చిమిరపకాయలు కూడా వేగటం అన్నీ ఒకేసారి జరగాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని 2 నిమిషాల పాటు వేయించుకోండి. బటర్ కరిగాక మనం ఉల్లిపాయలు వేస్తే ఉల్లిపాయలు బటర్ ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాయి. కానీ మనం ఇక్కడ ఇడ్లీని కూడా యాడ్ చేయాలి కాబట్టి బటర్ మొత్తం ఒకేసారి కరగకుండా ఇవన్నీ వేగుతున్నప్పుడు కరిగితే మనకి ఇడ్లీలో కూడా బటర్ అనేది యాడ్ అవుతుంది. ఇలా 1 నిమిషం పాటు వేగాక 3 టేబుల్ స్పూన్ల ఇడ్లీ పొడి, కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. 5 ఇడ్లీల కోసం 3 టేబుల్ స్పూన్ల ఇడ్లీ పొడిని యూజ్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 2 నిమిషాల పాటు అలా సాట్ చేస్తూ ఉండండి. ఉల్లిపాయలు డార్క్ బ్రౌన్ కలరో పింక్ కలరో రావాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయట్లు తినే అంత సాఫ్ట్నెస్ వస్తే సరిపోతుంది. సిమ్ లో పెట్టుకొని మన దగ్గరున్న ఇడ్లీని కొంచెం ప్రెస్ చేస్తూ మసాలాలోకి డిప్ చేయాలి. అంతే, కేవలం 5 నిమిషాల్లో అన్ని ఇంట్లో ఉండే వాటితోనే మసాలా ఇడ్లీ రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే నా నెక్స్ట్ రెసిపీస్ అన్ని మీ నోటిఫికేషన్స్ లో. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బై బాయ్.